వెల్కమ్ టు మెగానెట్ టీవీ. సవాళ్లను చూసి వెనక్కి తగ్గడం కాదు, సవాళ్లను చూసి అవకాశాలు సృష్టించడమే అసలైన నాయకత్వం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెబుతుంటారు. రాబోయే సమస్యలను ముందుగానే అంచనా వేసి వాటిని అవకాశాలుగా మార్చుకోవాలన్నదే ఆయన రాజకీయ తత్వం. అదే దిశలో నారా లోకేష్ కూడా మాటలకే పరిమితం కాకుండా చేతలతో చూపిస్తున్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు చూపడంలో ఆయన ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పుల కారణంగా రాబోయే సంవత్సరాలలో ఆ రంగంలో నిపుణులకు భారీ డిమాండ్ ఏర్పడనుంది. అయితే ఆ డిమాండ్కు తగిన వర్క్ ఫోర్స్ సిద్ధమవడానికి సమయం పడుతుంది. ముఖ్యంగా భారత్లో సరైన శిక్షణా సంస్థల కొరత తీవ్రంగా ఉంది. అందుకే ఇప్పటి వరకు ఎక్కువ మంది విదేశాల్లోనే శిక్షణ పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ లోటును పూడ్చడానికే నారా లోకేష్ ఎడ్యుసిటీ ఆలోచనకు రూపకల్పన చేశారు. ఆ దిశగానే జిఎంఆర్, మాన్సాస్ వంటి సంస్థలను భాగస్వాములుగా చేసుకుని కీలక ముందడుగు వేశారు. జిఎంఆర్ గారు ఆనాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాలని అనుకున్నారు. నైపుణ్యాల కొరత ఎంత తీవ్రంగా ఉంటుందో ఇటీవల ఇండిగో ఎదుర్కొన్న సంక్షోభమే స్పష్టంగా చూపించింది. పైలట్లు, గ్రౌండ్ క్రూ కొరత కారణంగా మొత్తం వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ రంగంలో నిపుణులు ఒక్క రోజులో తయారయ్యేవారు కాదు. సంవత్సరాల పాటు శిక్షణ, అనుభవం ఉంటేనే ఒక్కో దశను దాటగలుగుతారు. కానీ భారత్లో ఇలాంటి శిక్షణా సౌకర్యాలు ఇప్పటికీ పరిమితంగానే ఉన్నాయి. రాబోయే 10 నుంచి 20 ఏళ్లలో వేలాది మంది పైలట్లు, టెక్నికల్ సిబ్బంది అవసరం కానున్నారు. ఈ అవసరాన్ని తీర్చాలంటే దేశంలోనే ఆధునిక శిక్షణా కేంద్రాలు ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితిని చాలా ముందుగానే గుర్తించిన నారా లోకేష్ ఎడ్యుసిటీ ప్రాజెక్టును రూపకల్పన చేసి దానిని తగిన కార్యాచరణను ఖరారు చేశారు. ఇప్పుడు ఆ విజన్ కార్యరూపం దాల్చే దశకు చేరుకుంది. విమానయాన రంగం అంటే కేవలం పైలట్లు మాత్రమే కాదు. గ్రౌండ్ క్రూ, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, ఇంజనీర్లు, ఫ్యూలింగ్ సిబ్బంది, సేఫ్టీ నిపుణులు, ఇలా ప్రతి విభాగంలోనూ ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరం. ఈ ఉద్యోగాలు సాధారణ అర్హతలతో లభించేవి కావు. ప్రతి విభాగానికి ప్రత్యేక శిక్షణ, సర్టిఫికేషన్ తప్పనిసరి. ఇప్పటి వరకు ఈ శిక్షణ చాలా ఖరీదైన వ్యవహారంగా ఉండేది. అందుకే చాలామంది యువత విదేశాలకు వెళ్ళి ట్రైనింగ్ తీసుకునేవారు. ఎడ్యుసిటీ ఏర్పాటు వల్ల ఈ పరిస్థితి గణనీయంగా మారనుంది. భారత్లోనే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన శిక్షణ లభించనుంది. ఇది ఏపీ యువతకు అపారమైన అవకాశాలను తెరచనుంది. విమానయాన రంగంలో వేగంగా జరుగుతున్న మార్పులను ముందుగానే అంచనా వేసి ఆంధ్రప్రదేశ్లో ఏవియేషన్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. ఈ యూనివర్సిటీలో ఏడాదిలోపే తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇది కేవలం దేశవ్యాప్తంగా ఉన్న ఏవియేషన్ సమస్యకు పరిష్కారంగా మారడమే కాకుండా ఏపీ యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు అందించే వేదికగా నిలవనుంది. సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవడం అంటే ఏమిటో ఈ ప్రాజెక్టు స్పష్టంగా చూపిస్తుంది. ఇది నారా లోకేష్ ముందు చూపు, దీర్ఘకాలిక విజన్ కు నిదర్శనం. మిసైల్స్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన GPS కూడా ఉన్నాయి. మాకు గైడెన్స్ టైం టు టైం ఇస్తారు. కలిసికట్టుగా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ని నంబర్ 1 చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం మేము తీసుకుంటాం. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర